ఏంటండి లైటర్ పట్టుకున్నారు? ఇవాళ మా కోసం వంట చేస్తున్నారా? వంట కాదు, నీ మంట గురించి నీకు అర్థమయ్యేలా చెప్తాను. మా మంట అర్థం కాలేదే. ఈ పేపర్ని చూడు. అయ్యో మంట, జాగ్రత్త అండి. ఈ పేపర్ని ఇలా తగలబెట్టినప్పుడు ఇదంతా బూడిదగా అయిపోయింది కదా, కానీ తిరిగి ఆ బూడిదను పేపర్గా మార్చగలుగుతామా? అవ్వదండి, ఇంపాసిబుల్. ఈ ఫోర్క్ని చూడండి, దీన్ని అదే మంట మీద కాల్చినప్పటికీ కూడా ఇది కరిగిపోలేదు. కాస్త వేడెక్కిందంతే. ఇది వేడిగా ఉన్నంతసేపు కాస్త పక్కన పెట్టి ఆ తర్వాత దీన్ని పట్టుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మన కోపం, మన భావోద్వేగాన్ని వ్యక్తపరిచే క్రమంలో మన బాధ అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా, లేదా అవతల వ్యక్తిని కాస్త ఆలోచింపచేసేలాగా ఉండాలి, కానీ అవతల వ్యక్తిని నాశనం చేసేలాగా ఉండకూడదు. చాలా సందర్భాలలో క్షణికావేశంలో రగులుకున్న కోపంతో కుటుంబాలు కూలిపోతున్నాయి, సంసార జీవితాలు చీలిపోతున్నాయి, ఎందరో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కోప్పడాలి కొన్ని సందర్భాల్లో, కానీ ఆ కోపం పాపం వైపుగా దారి తీయొద్దు. నిజమేనండి, మన కోపం అవతల వ్యక్తిని ఆలోచింపజేసేదిగా ఉండాలి, కానీ అంతం చేసేదిగా ఉండకూడదు.